ఫ్రెండ్స్, ఈరోజు రూమ్లో చిక్కుడుకాయ టమోటా కర్రీ చేస్తున్నాం. చిక్కుడుకాయ టమోటా కర్రీ బ్యాచిలర్ స్టైల్లో అంటే సింపుల్గా టేస్ట్గా చేయొచ్చు. దాంట్లో అవేసి ఇవేసి పెద్ద హంగామా చేయాల్సిన పని ఏం లేదు. సింపుల్గా తేల్చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఒక 5 టేబుల్ స్పూన్లు. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు వేసుకోవాలి. టూ మినిట్స్ పోపు కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. బ్యాచిలర్స్ అంటే కుకింగ్ పెద్దగా ఎవరికి రాదు. వచ్చినంతలోనే చిన్నంగా అలా చేసుకోవటమే. కొంచెం టేస్ట్గా తినకపోయినా చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయినాయి. ఇగురు కర్రీ కాబట్టి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే అంత ఫ్రై ఏం అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకును కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక 4 రెబ్బలు, ఒక టేబుల్ స్పూను అంత పసుపు, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు టమోటా వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న టమోటా వేసుకుందాం. టమోటాల మీద స్కిన్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. టమోటా కొంచెం లైట్గా కుక్ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అడ్డింగ్ చిక్కులు వేసుకొని కొంచెం గుద్దుకుంటే లైట్గా అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకుంటే అయిపోతుంది. జీలకర్ర ధనియాలు 2 మిక్స్ చేసి పౌడర్ చేసుకుందాం. ఆ పౌడర్ కొంచెం వేసాం. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే తర్వాత మిగతా ఈ సాల్ట్, కారం వేసుకోవచ్చు. టమోటాలు కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. ఈ చిక్కుడుకాయలు వేసుకొని ఉప్పు, కారం వేసుకొని కొంచెం తిప్పుకొని వాటర్ పోసుకుంటే సరిపోద్ది. సాల్ట్, కారం, కారం వేసుకొని కొంచెం తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సాల్ట్, కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే అయిపోతుంది. వాటర్ మరీ ఎక్కువ ఏం పోసే పని లేదు. చాలా పోతే మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది. ఇంకా వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకొని
ఒకసారి టేస్ట్ చూసి వాటర్ సరిపోకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకొని టేస్ట్ చూసి ఏమన్నా ఎక్కువ తిక్కలు అయితే మొత్తం కలుపుకొని టేస్ట్ అది మొత్తం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకటి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి ఉప్పు కారాలు చూసుకుంటే సరిపోద్ది. మామూలుగా అయితే బయట చేసేవాళ్ళు హోటల్స్లో కానీ ఫంక్షన్స్లో చేసేవాళ్ళు గ్రేవీ కోసం వేసి వేసి కొంచెం థిక్గా వచ్చేటట్టు చేస్తారు గ్రేవీ. కాకపోతే బ్యాచిలర్స్ కదా, మన దగ్గర అన్నీ ఉండవు. సో అందుకని ఉన్న వాటితోనే వేసేసి సింపుల్గా కొంచెం టేస్టీగా ఉండేటట్టు చేస్తున్నాం. మామూలు హోటల్స్లో అయితే ఇలా ఏమి ఉండదు, కొంచెం ఇంకా థిక్గా గ్రేవీ వచ్చింది, ఇంకా కొంచెం టేస్ట్ వచ్చింది. మనం బ్యాచిలర్స్గా మీకు తెలిసిందే బ్యాచిలర్స్ అంటే ఎలా ఉంటుంది. సో చేసేస్తున్నాం అంతే. ఫ్రెండ్స్, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కర్రీ. ఇప్పుడు మూత తీసుకొని తిప్పుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. మూత తీసి ఒకసారి తిప్పుకొని కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది కర్రీ, బాగానే ఉడికింది. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. గ్రేవీ కూడా సరిపోద్ది. అందులో మా వాళ్ళు మామూలుగా తినరు, ఈ మాత్రం గ్రేవీ లేకపోతే వాళ్ళ సరిపోదు కర్రీ కూడా. ఒక్కొక్కడు తొక్కుల్లో మామూలుగా ఉండదు. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. మూత తీసుకొని ఒకసారి తిప్పుకుంటే అయిపోద్ది. అయిపోయింది కర్రీ. ఈ కర్రీ చూస్తుంటే ఎలా ఉందంటే, చిన్నప్పుడు మా హై స్కూల్లో మా ఆంటీ చేసేది కర్రీ. మధ్యాహ్నం భోజనం పెడతారుగా హై స్కూల్లో, ఫ్రీ భోజనం, ఆమె చేసుకొని వచ్చేది మా ఆంటీ. చిక్కుడుకాయ కర్రీ టమోటా కలిపి సేమ్ అలానే ఉంది. గ్రేవీ తక్కువను వాటర్ ఎక్కువ లాగా. ఈ కర్రీ చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. సరిపోద్దిలే, మన వాళ్ళు ఎలా ఉన్నా కానీ తింటానే ఉంటారు. అయిపోయింది కర్రీ ఇంకా.